కారు టాప్ గేరు జూబ్లీ హిల్స్ లో దూసుకుపోతున్న బీఆర్ఎస్. కాంగ్రెస్ కంటే 11 నుంచి 12% ఓట్లతోటి లీడ్ లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కు 48 నుంచి 51% ఓట్లు, కాంగ్రెస్ కు 36 నుంచి 40% ఓట్లు, 11% పడిపోయినటువంటి బీజేపీ గ్రాఫ్. ఎంఐఎంతో కలిసిన అస్తం వైపు చూడని మైనార్టీలు. నవీన్ యాదవ్ కు కొత్త ఓటర్ల సపోర్టు, బీఆర్ఎస్ కు పెద్దలు ఎడ్యుకేషన్ పీపుల్ నుంచి మద్దతు వస్తా ఉన్నది. 9000 శాంపిల్స్ సేకరించిన ప్రముఖ సర్వే సంస్థ. రోజు రోజుకు మారిపోతున్న జూబ్లీ హిల్స్ పల్స్. ఎన్నికల ప్రచారంలో 1-2 సార్లు కేసీఆర్ గనక పర్యటిస్తే కారు ఖాతాలోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పడిపోతుందనేది ఒక క్లియర్ కట్ సర్వే చెప్తా ఉన్నది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కారు టాప్ గేర్ లో దూసుకుపోతోంది. ఏ సర్వే చూసినా బీఆర్ఎస్ వైపే జనం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో కేసీఆర్ పర్యటిస్తే గెలుపు మరింత ఈజీ అవుతున్నట్టు తేలింది. కాంగ్రెస్ మొదట్లో కొంత పోటీలో ఉన్నప్పటికీ రోజు రోజుకు ప్రజా వ్యతిరేకతతో వెనకబడిపోతున్నది. ఎంఐఎం సపోర్ట్ చేసిన ముస్లింలు మాత్రం హస్తం పార్టీ వైపు చూసేందుకు కూడా ఇష్టపడడం లేదు. మరొక వైపు బీజేపీ గ్రాఫ్ అమాంతం పడిపోతున్నట్టుగా సర్వేలో తేలిపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ మీద అక్కడ వ్యతిరేకత మూట కట్టుకుంటుంది. జూబ్లీ హిల్స్ లో దేనికోసం మూట కట్టుకుంటుంది, ఎందుకోసం మూట కట్టుకుంటుంది అంటే కాంగ్రెస్ చేసినటువంటి కొన్ని స్వయంకృత అపరాధం ఆ పనులు కొన్ని, దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థి అత్యుత్సాహము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత మైనస్ అవుతా ఉన్నాయి. మాగంటి సునీత సంబంధించినటువంటి నామినేషన్ దాకా నిన్నటి దాకా కాంగ్రెస్ ఎన్నెన్ని స్టెప్స్ డ్రామాలు చేసుకుంటూ వచ్చినా కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పుడు ఆమె పోటీనే కాదని చెప్పినటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి వ్యవహారం ఎందుకు చేసిరు, దేనికోసం చేసిరు, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. ఒకసారి మనం చూస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఇవి ప్రధానంగా జూబ్లీ హిల్స్ లో అంటే ఈ రెండు కలిసే పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంఐఎం కలిసే పోటీ చేస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ కు 48 నుంచి 51% ఓట్లు వస్తా ఉన్నాయి. నిన్నటి వరకు ఉన్నటువంటి పబ్లిక్ మూడును బట్టి చూస్తే ఒక ఫేమస్ సంస్థ, ఒక సెఫాలజిస్ట్ పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్లో కూర్చొని సర్వేలు చెప్పేటువంటి సర్వే వివరాలు వెల్లడించేటువంటి ఒక సెఫాలజిస్ట్తో నేను మాట్లాడితే ఆయన చెప్పినటువంటి సర్వే, ఆయన చెప్పినటువంటి వివరాలు ఇవన్నీ కూడా ఆయన ఈ 7 డివిజన్లలో మొత్తం 9000 శాంపిల్స్ సేకరించిన వాళ్ళు. 9000 శాంపిల్స్ సేకరించి ఆ శాంపిల్స్ ప్రకారం వచ్చినటువంటి సర్వే ఫలితాలు ఇవి. బీఆర్ఎస్ పార్టీకి 48 నుంచి 51% ఓట్లు పడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి 36 నుంచి 40% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడతా ఉన్నాయి. బీజేపీకి బేసిక్గా 12 ఉండే మొన్నటి వరకు, ఇప్పుడు అది 11కి అయింది. అంటే డౌన్ అవుతూ వస్తూ ఉన్నది. బీజేపీ గ్రాఫ్ పెరగట్లేదు. జూబ్లీహిల్స్లో బీజేపీ డౌన్ అయ్యకుండా వస్తూ ఉన్నది. ఇక ఎంఐఎం కలిస్తేనే దీని కాంగ్రెస్ పరిస్థితి ఈ రకంగా ఉన్నది. బేసిక్గా ఎంఐఎం గత ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పుడు 7000 ఓట్లు వచ్చినాయి. వీళ్ళకి 7000 ఓట్లు వచ్చినాయి. ఈ 7000 ఓట్లలో ఇప్పుడు ఎంఐఎం చెప్పినా కానీ ఇది వరస్ట్ కేసులో 60-40 రేషియో వేసుకున్నా కానీ 60 కాంగ్రెస్కు పడ్డా 40 మాత్రము బీఆర్ఎస్కే పడతాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఓటు బ్యాంకు, ఈ బీజేపీ ఓట్ల శాతం తగ్గిపోతా ఉంది క్రమంగా. ఎలాగో బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు లేవు జూబ్లీహిల్స్లో ఎప్పుడు బీజేపీ పోటీ చేసినా 20,000 ఓట్లకు అటు ఇటు అంతే, అంతకంటే పైకి వచ్చేటువంటి అవకాశం లేనేలేదు. సో కాబట్టి ఈ బీజేపీ ఇంకా డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఇంకా 20 రోజుల సమయం ఉన్నది కదా, ఈ 20 రోజులలో బీజేపీ ఇంకా డౌన్ అయిపోతుంది. ఇంకా డౌన్ అయిపోతే మరి ఈ బీజేపీ ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఎవరికి మళ్తుంది, ఎవరికి వేస్తారు వాళ్ళు? అల్టిమేట్గా బీఆర్ఎస్ వైపే పోతాయి. ఎట్లా పోతాయి అంటే ఇక్కడ కాంగ్రెస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నది. ఎంఐఎం అభ్యర్థినే పెడతలేదు. కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకటే కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి బీజేపీ వాళ్ళు ఎంఐఎం ఉన్నటువంటి దానికి ఓటు వేయరు డైరెక్ట్గా. ఇంటర్నల్గా వాళ్ళకు లోపాయికారి ఒప్పందాలు ఇవన్నీ ఉంటాయి. కానీ పోటీ చేసినప్పుడు మాత్రము డైరెక్ట్గా ఎంఐఎం పోటీ చేస్తున్నటువంటి వాళ్ళతోటి ఎంఐఎం కలిసి పోటీ చేస్తున్నటువంటి వాళ్లకు బీజేపీ ఓటేసే పరిస్థితి ఉండదు. ఇక్కడ రెండు కూడా కాంగ్రెస్ కానీ ఎంఐఎం కానీ రెండు వాళ్ళకి శత్రువులుగానే ఉంటారు బీజేపీకి. కాబట్టి బీజేపీకి డౌన్ అవుతున్నటువంటి ఓట్లన్నీ కూడా, దానికి పడిపోతున్నటువంటి ఓటు శాతం అంతా కూడా బీఆర్ఎస్కి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ 48 నుంచి 51% నిన్నటి వరకు ఉన్నటువంటి సర్వే ఫలితాలు.
ఒకవేళ ఇదే నియోజకవర్గంలో గనక కేసీఆర్ ఒకటి లేదా 2 సార్లు పర్యటన చేసిండు అనుకోండి, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే ఒక 2 సభలో లేకపోతే ఒక 2 ర్యాలీలో గనక కేసీఆర్ పెడితే ఇది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నది అనేది ఆ సఫాలజిస్ట్ గారు చెప్పినటువంటి మాట. ఎందుకంటే ఇది ఎందుకు పెరిగింది, దేనికోసం పెరిగింది? ఇప్పుడు మొన్నటి వరకు నవీన్ యాదవ్ చాలా స్టాండర్డ్ కదా, నవీన్ యాదవ్ చాలా బలమైనటువంటి వాడు, స్థానికుడు అనేటువంటి ప్రచారం బాగా జరిగింది కదా. మరి బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా పెరుగుతూ ఉంది, కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా తగ్గుతూ ఉన్నది? దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ చేసుకుంటున్నటువంటి కొన్ని తప్పిదాలు. కాంగ్రెస్ పార్టీ హైడ్రా అనేది చాలా ఆ పార్టీకి, ఆ ప్రభుత్వానికి చాలా పెద్ద మచ్చ లెక్క ఏర్పడతా ఉన్నది. ఇప్పుడు ఎవరి దగ్గరికి పోయి మైక్ పెట్టినా కానీ కాంగ్రెస్ గెలిస్తే హైడ్రా వచ్చేస్తుందా ఇంటికి, హైడ్రా బుల్డోజర్ వచ్చి మా ఇంటికి ఉలగొడుతుంది అనేటువంటి భయము ప్రజల లోపల నెలకొన్నది. సామాన్య ప్రజల లోపల గుడిసెలు వేసుకొని రేకులు వేసుకొని ఉంటారు కదా, బేసిక్గా ముస్లిమ్స్ కానీ లేకపోతే బస్తీలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న గుడిసెలలో చిన్న చిన్న రూములలో ఉంటారు. రేపు ఏదో ఒక వంక చేత ఏదో ఒక కారణం చేత హైడ్రాన్ తీసుకొచ్చి ఆ గుడిసెలను వాళ్ళ ఇండ్లని కూలగొడితే వాళ్ళు నివాసం లేనటువంటి వాళ్ళు మళ్ళీ రోడ్డు మీద పడతాయి అలా బతుకులన్నీ. సో కాబట్టి భయపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ హైడ్రాకి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, మైనారిటీలు, బస్తీలలో ఉన్నటువంటి హిందువులు వీళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు. ఈ భయము రేపు ఓటు రూపంలో మారితే కనుక ఇది కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. స్పష్టంగా మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇదే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ హైడ్రా వచ్చి ఎవరిని కూలగొడుతుందో, వీళ్ళు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ఎట్లాగో ఇవ్వలేదు, ఈ హైడ్రా వచ్చి ఎవడి ఇల్లు కూలగొడుతుందో అనేటువంటి భయాందోళనలో వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇది నవీన్ యాదవ్కు మైనస్ అయింది, ఇది ఒక అంశం మైనస్ కావడానికి. ఇంకొక అంశము మొన్న క్యాబినెట్లో జరిగినటువంటి రచ్చ, క్యాబినెట్ మినిస్టర్ కుటుంబం చేసినటువంటి ఆరోపణలు, ఈ దందాలు, ఈ వాటాల పంపకాల వ్యవహారం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ ఉన్నది, అక్రమ దందాలకి ఏ రకంగా పాల్పడుతూ ఉన్నది, ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా బలంగా పోయినాయి. జూబ్లీహిల్స్లో కూడా చాలా ఎడ్యుకేషన్ పీపుల్ ఉంటారు, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, మంచి చెడులు ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా కొంత ఆలోచన చేస్తూ ఉన్నారు. అరే ఏమైతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, ఏంది వాటాల పంచాయతీ ఏంది? కొండా సురేఖ కూతురు డైరెక్ట్గా బయటకు వచ్చేసి ఈ ఎక్స్టార్షన్లో ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి అనుచరుడు రోహిన్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో వీళ్ళందరూ ఏలు పెట్టిర్రు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక కంపెనీ ప్రతినిధిని బెదిరించారు. ఇవన్నీ కూడా కొండా సురేఖ కూతురు బయట పెట్టడంతో ఒక్కసారిగా క్యాబినెట్ అంతా షేక్ అయిపోయింది. ఏఐసిసి కూడా భయపడి మల్లికార్జున ఖర్గే గారు రంగంలోకి దిగి మీనాక్షి నటరాజన్ గారిని వెంటనే నువ్వు వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయి, లేకపోతే మొత్తం ఇజ్జత్ పోయే కాలం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పేవరకే మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగి మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా కొంత తాత్కాలికంగా పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే సెట్ చేసుకున్నారు. వచ్చినటువంటి ఆ 100 కోట్లల్లో వాటాలు పంచుకున్నారంట, నీకు 25, నీకు 25, నీకు 25, నీకు 25 అని. ఇట్లా ఆ 4 వాటాలు వేసుకొని ఇక సాల్వాలు కప్పుకొని అక్కడికి శాంతించిపోయారు. అక్కడికి అది అయిపోయింది. కానీ అంత మాత్రాన వీళ్ళు చేసేటటువంటి వీళ్ళు మాట్లాడి అంత మర్చిపోరు కదా. ఇవన్నీ కూడా ఈ ఎఫెక్ట్, ఈ పాయింట్ కూడా నవీన్ యాదవ్కు మరొక మైనస్ అయింది. ఇంకొక మైనస్ ఏంటిది? రీసెంట్గానే మొన్న మల్లికార్జున ఖర్గే గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆయనకు ఆరోగ్యం బాగలేకపోతే ఆయన కలుస్తందుకు తెలంగాణకి వెళ్ళి కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పోయి కలిసి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేసిండు. రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ పార్టీని పెడితే మొత్తం ఆగం చేసిండు, హైడ్రాన్ తీసుకొచ్చి పేదల ఇండ్లను ఊలగొట్టి పనికిమాలిన రాజకీయాలు చేసి ప్రభుత్వం మీద, పార్టీ మీద ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత, కోపాన్ని మూటగట్టిండు. సో ఇది మనం రేవంత్ రెడ్డిని నమ్ముకొని చేసినటువంటి పెద్ద బ్లండర్ మిస్టేక్ అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్ కూడా నవీన్ యాదవ్కు చాలా మైనస్ అయింది. దాంతోపాటు నవీన్ యాదవ్ చేసినటువంటి ర్యాలీ కూడా ఒక మైనస్ అయింది. ఆ ర్యాలీ ఎలా మైనస్ అయిందో కూడా నేను మన దగ్గర ఒక స్పెషల్ కథనం ఉన్నది, ఆ కథనం తర్వాత చెప్తా. ఆ ర్యాలీ కూడా ఒక మైనస్ అయింది. ఆ ర్యాలీ తోటి ఒక జోష్ వచ్చింది, ఒక ఊపు వచ్చింది అనుకున్నారు.
కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి ఒక భయాందోళన కలిగింది. ఓహో వీళ్ళు వస్తే ఏమవుతుంది, ఓ రౌడీ రాజ్యం వచ్చేస్తుందా అన్నటువంటి భయాందోళన కలిగింది. సో కాబట్టి ఆ ర్యాలీ మైనస్ అయిపోయింది. దాంతోపాటు మాగంటి సునీత మీద వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారము, నిన్న నామినేషన్ వ్యవహారం దాకా చేసినటువంటి వ్యవహారం కూడా మెల్లగా వీళ్ళకు తిప్పికొట్టింది నవీన్ యాదవ్కి. ఇదంతా కూడా మైనస్. సో కాబట్టి నవీన్ యాదవ్ స్థానికంగా కొంత ఆయనకు స్థానికుడు లేకపోతే ఇంకేదో అని కొంత యువకుడు అనేటువంటి అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుమ్ములాటలు వాళ్ళ అవినీతి భాగవతం అంతా కూడా ఆయనకు మైనస్గా మారుకుంటూ వచ్చింది. ఆయన కూడా ఆయనకు మైనస్ అయ్యిండు. ర్యాలీ కూడా చివరికి ఆయనకు మైనస్ అయింది. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోవడానికి, నవీన్ యాదవ్ గ్రాఫ్ పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రజలు కూడా. ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజలు అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు జూబ్లీహిల్స్ ప్రజలని, జూబ్లీహిల్స్ ప్రజలారా, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఓటర్లారా, దయచేసి తెలంగాణ గురించి ఆలోచించండి. మీరు అక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పరిపాలన మీద దృష్టి పెడుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీని అక్కడ గెలిపిస్తే దోపిడీ మీద దృష్టి పెడుతుంది. మనకు పరిపాలన కావాలన్నా, ప్రజా సంక్షేమం కావాలన్నా, దోపిడీ కావాలన్నా ఆలోచించండి అని చెప్పేసి తెలంగాణ ప్రజానికం జూబ్లీహిల్స్ ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మీడియా పోతే వాళ్ళతో మాట్లాడుకుంటా. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలను ఆలోచింపజేస్తూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రజల ఆలోచనని మరికొంత పదును పెట్టేటువంటి విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. అక్కడ ఉన్నటువంటి జనం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అన్నీ కూడా కొంత నెగిటివిటీ అయితా ఉన్నది, వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతూ ఉన్నది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈ గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది. ఒకవేళ కేసీఆరే కనుక 1-2 సార్లు జూబ్లీహిల్స్లో పర్యటన చేస్తే ఈ గ్రాఫ్ ఇంకొంచెం పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది అని చెప్పేసి కొంతమంది సెఫాలజిస్టు, నిన్న నేను ఒక ప్రముఖమైనటువంటి సెఫాలజిస్ట్తో మాట్లాడినా. ఆయన గతంలో చాలా సర్వేలు చేసిండు. ఆ సర్వేలు చాలా వరకు రిజల్ట్స్కి, సర్వేకి, ఎగ్జిట్ పోల్స్కి, ఎగ్జాక్ట్ పోల్స్కి చాలా సిమిలర్గా వచ్చినాయి. ఫలితాలు కూడా చాలా అక్యురేటెడ్గా వస్తాయి అన్నమాట. సో కాబట్టి వారితో నేను మాట్లాడినా. మరి నేను పేరు ఎక్స్పోజ్ చేస్తా అన్నా అంటే ఇప్పుడే వద్దు బ్రదర్, నేను తప్పకుండా మీడియాకు ముఖంగానే చెప్తాను, అప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్పిండు. సరే అని చెప్పేసి నేను ఈ విషయం చెప్పిన. సో కాబట్టి ఇక్కడ బీజేపీ పర్సంటేజ్ పడేటువంటి అవకాశం డౌన్ అవుతుంది. ఇటు కాంగ్రెస్ ఇంకా ఎంత వచ్చినా కానీ 42-43కు వచ్చి ఆగిపోతుంది తప్ప అంతకంటే పెరిగేటువంటి అవకాశం లేదు. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి మంత్రి జూపల్లి వర్సెస్ రేవంత్ రెడ్డి ఒక పంచాయతీ నడుస్తూ ఉన్నది, ఈ వస్తువుల దందాలు వ్యవహారం అంతా కూడా. సో కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కంటిన్యూగా కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ ఓట్ పర్సంటేజ్ ఇంకా తగ్గొచ్చు. ఒకవేళ లాస్ట్ వరకు ఏమైనా పెరిగితే 1-2% పెరగవచ్చు తప్ప ఇంతకంటే ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం లేదంటా ఉన్నారు. సో కాబట్టి ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే ఒక 10-11% ఓట్లతోటి 10-11% ఓట్ల డిఫరెన్స్ తోటి బీఆర్ఎస్ పార్టీకి గెలిచేటువంటి అవకాశాలు జూబ్లీహిల్స్లో చాలా స్పష్టంగా కనపడుతున్నాయి అనేది ఈ సర్వే సారాంశం. ఒకసారి ఈ వార్తను కూడా చదువుదాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో 3 ప్రధాన పార్టీలలో పోటీ పడుతున్నాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండగా బీజేపీ మాత్రం రోజు రోజుకు తన గ్రాఫ్ పడిపోతా ఉన్నది. ఇప్పటికే పలు సర్వేలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టగ్వారుగా ఉంటుందని తేల్చగా ఇప్పుడు మాత్రం అంతా సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ సర్వేలో బీఆర్ఎస్ జోరు ఉన్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో కాబట్టి కారు జోరు టాప్ గేరులో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఈ సర్వేలో ఉన్నటువంటి వార్త.